హలో అండి, వెల్కమ్ టు మోనా కిచెన్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో మనం బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని 1-2 సార్లు నీట్గా వాష్ చేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 6 కప్పుల గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే అన్నం మెత్తగా ఉడకడానికి సరిపోతుంది 6 గ్లాసుల వాటర్. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. పైన ఒక మూత పెట్టాలి. మంటను మీడియంలో పెట్టుంచుకోవాలి. అన్నాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ అన్నం ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి కాసేపు అలాగే వదిలేయాలి. ఇప్పుడు అన్నం ఉడికింది కదా, ఒక గ్లాస్ బియ్యానికి కాచి చల్లార్చిన పాలను 2 గ్లాసుల యాడ్ చేయాలి. ఈ 2 గ్లాసుల పాలు యాడ్ చేసినాక కాసేపు కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు అలాగే కలిపిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 కప్పుల బెల్లం కానీ 2 కప్పుల బెల్లం కానీ వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పు బెల్లాన్ని వేస్తున్నానండి. మీకు కావాలంటే 2 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అన్నంలో బెల్లం కరిగే వరకు నీట్గా కలుపుతూ ఉండాలి. ఈ అన్నం బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. సో ఇప్పుడు అన్నం పొంగు వచ్చింది కదా, దాదాపు ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయినట్టే అండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అన్నం ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇంతకుముందే నెయ్యిలో వేయించిన జీడిపప్పుల్ని డ్రై ఫ్రూట్స్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి. ఈ నవరాత్రులలో అమ్మవారి ప్రసాదంగా చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో ప్రసాదానికి చాలా తక్కువ క్వాంటిటీలో వాడానండి. మీకు కావాలంటే సేమ్ కొలతలతోనే ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లన్నాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఎంతో కమ్మనైన బెల్లన్నం తయారైపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.